నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్యమైన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే ఈనాడులో ముఖ్యంగా మెడికల్ రోబో రోగి సందేహాలు తీర్చే యంత్ర వైద్యుడు అందుబాటులోకి తెస్తున్న ఆసుపత్రులు, ఇక ఏఐ సాయంతో ఖచ్చితమైన సమాచారం వైద్య రంగంలో కీలక భూమిక అంటూ కూడా మనకి మెయిన్ హెడ్లైన్ కింద చూస్తున్నాం. ఇంకొక హెడ్లైన్ చూస్తే అదే పంథ ఆగని రేషన్ మాఫియా అంటూ కూడా మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. ప్రభుత్వం మారిన జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా, సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు చెక్ పోస్టులు పెట్టినా కూడా తూతూ మంత్రం తనిఖీలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీస్, రెవెన్యూ, పన్నులు, రవాణా శాఖల నుంచి కూడా కొరవడిన సహకారం, ద్వారంపూడి దందాను అడ్డుకోలేని వైనం అంటూ కూడా మనం మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మరొకటి చూస్తే వణికిస్తున్న ఫెయింజల్, తమిళనాడులో తీరాన్ని తాకిన తుఫాను మన రాష్ట్రంలోని విస్తారంగా కూడా వానలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ప్రకటించడం జరిగింది. ఆకస్మిక వరదలు రావచ్చనే సమాచారంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నెక్స్ట్ చూస్తే సిఫార్సు లేఖల దుర్వినియోగంపై నిఘా, కొందరు ప్రజాప్రతినిధులు అధికారుల జాబితా సిద్ధం చేసిన టీటీడీ ఇక త్వరలో సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సెటిల్మెంట్ తేదీ వరకు కూడా పీఎఫ్ పై వడ్డీ, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం, పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు, ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫార్సు. ఇక్కడ చూస్తే ట్రబుల్ ఐటీలు, జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కునారిల్లిన సమీకృత ఇంజనీరింగ్ వ్యవస్థ, 660 అధ్యాపక పోస్టులు ఖాళీ, అద్దె భవనంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ, ఇక నూజివీడు, ఇడుపులపాయల్లో కూడా వసతికి ఇబ్బందులు, కూటమి సర్కార్ దృష్టి పెడితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక న్యూస్ పేపర్ చూస్తే సర్కారు నిర్వాకంతో తడిసి ముద్దైన ధాన్యం రాసులు అంటూ కూడా మనం మరొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అయితే అన్నదాతకు అగ్గచాట్లు. నెక్స్ట్ కోసిన పంట కళ్ళెదుటే ఫెంగల్ తుఫాను పాలు, ఇక ఫెంగల్ తుఫాను గురించి అయితే ప్రతి ఒక్క రైతు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేతిలో రైతులు దాగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసిన వైనం అంటూ కూడా మనకి సాక్షి పేపర్లు ఇచ్చారు. ఇక కనీస మద్దతు ధర లేదు, బస్తాకు 500 వరకు నష్టం వాటిల్లుతోంది. 4 రోజుల క్రితమే తుఫాన్ హెచ్చరికలున్నా కూడా సర్కార్ చోద్యం, వర్షాలతో నేల కొరిగిన వరి, కళ్ళాల్లోనే తడిసి ముద్దవుతున్న పంట, ఆరబోసిన ధాన్యం ఒబ్బిడి చేసుకునేందుకు పడరాని పాట్లు, రంగు మారుతుందని లబోదిబోమంటున్న రైతులు. ఇక్కడ చూస్తే బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయింది, ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక చూద్దాం. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ, విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందల అంటూ కూడా ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే 6 నెలల్లో 2 సార్లు విద్యుత్ ఛార్జీల మోత, సూపర్ 6 హామీలకు తూట్లు పొడిచి కరెంటు ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియాకు కనిపించదా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇక విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. ఇక్కడ చూస్తే మెసేజ్ పెడితే సర్టిఫికేట్ పంపిస్తాం, అనంతపురం జిల్లా నేమకల్లో సీఎం చంద్రబాబు కావలసినంత ఇసుక ఉచితంగా తెచ్చుకోండి, ఎవరైనా అడ్డుకుంటే నా పేరు చెప్పండి, నా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, సెల్ ఫోన్ ద్వారా 10,000 సంపాదించే మార్గం చూపిస్తాం, ప్రభుత్వ దూరదృష్టి వల్లే విదేశాలకు అరటి పండ్ల ఎగుమతి అంటూ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. రైట్, మరొక చూద్దాం. సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ టెర్రర్, 178 మందికి నోటీసులు జారీ చేసిన విజయవాడ నగరపాలక సంస్థ, ఇక వివిధ జిల్లాల్లోనూ కూడా ఇదే తీరు కనిపిస్తోంది. ముఖ్యంగా వేధింపుల్లో భాగమేనంటున్న సచివాలయ కార్యదర్శులు. ఇక అదేవిధంగా తాజాగా మరో 21,472 పింఛన్లు తగ్గింపు, 6 నెలలు తగ్గిన పింఛన్, ఇక లబ్ధిదారుల సంఖ్య 1,57,162, కొత్త పింఛన్ల మంజూరు పూర్తిగా బంద్. ఇక చూస్తే పెళ్లి ఖర్చు పెరిగిపోతుంది, దేశంలో సగటు వివాహ ఖర్చు 36.5 లక్షలు, డెస్టినేషన్ వివాహాల సగటు వ్యయం 51.1 లక్ష, ఇక ఏటా పెరుగుతున్న ఖర్చు 9% వివాహాల ఖర్చు కోటి పైనే. పిల్లల పెళ్లి కోసం పొదుపు చేస్తున్న తల్లిదండ్రులు 82% మంది, ఇక రుణాలు తీసుకుంటున్న వారు 12%. నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో పెళ్లిళ్ల ఖర్చు 6 లక్షల కోట్లు, వెడ్డింగ్ ప్లానర్ సంస్థ వెడ్మీ గుడ్ సర్వేలో వెల్లడైంది. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే మాఫియా భారతం పడతా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు
భుజంపై చేవేసి ఆప్యాయంగా మాట్లాడుతున్న వృద్ధురాలు ఇక్కడ మనం చూడొచ్చు. భూ కబ్జాలు, గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా మద్యంలో నేతలు జోక్యం చేసుకుంటే వదలం. ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం, రాయలసీమను రత్నాలసీమగా మారుస్తాం, 5 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక 4 లక్షల కోట్ల పెట్టుబడులు 2047 నాటికి రాష్ట్రం నంబర్ 1, జనాభా పెంచండి, అదే మన ఆస్తి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నారు. ఇక అనంత నేమకాలలో కూడా పింఛన్లు పంచారు. మరొకటి ఇక్కడ చూస్తే జగన్ పెట్టిన జిల్లాల కష్టాలు. నాడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా 13 కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రజాభిప్రాయాలు, ప్రయోజనాలు గాలికి. ఇక భౌగోళిక పరిస్థితులు, పాలనా అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన. రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట, ఈ తప్పులను సరిదిద్దుతామన్న హామీని చంద్రబాబు నెరవేర్చాలని ప్రజల ఆకాంక్ష. చెన్నై జల దిగ్బంధం. తమిళనాట పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, తుఫాన్ బీభత్సం. ఇక స్తంభించిన జనజీవనం. చెన్నై ఎయిర్పోర్టు మూతపడిన విద్యాలయాలు, వ్యాపార సంస్థలు కూడా మూతపడడం జరిగింది. ఇక విద్యుత్ ఆఘాతంతో 3 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సహాయ చర్యలకు 30,000 మంది పోలీసులను అయితే కూడా నియమించడం జరిగింది. ఇక రంగంలోకి 18 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహార పంపిణీ అయితే చేస్తుంది ప్రభుత్వం. ఫెంగల్ అలజడి. మహాబలిపురం, కారైకాల్ మధ్య తీరం దాటిన తుఫాను. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కుంభవృష్టి, నెల్లూరులో 20 అడుగులు ముందుకు సంద్రం. కాకినాడ జిల్లాలో మత్స్యకారుల ఇల్లు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇక కృష్ణపట్నం పోర్టులో 6వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, తిరుపతిలో పలు విమానాలు కూడా రద్దు చేయడం జరిగింది. పలు జిల్లాల్లో కూడా పంటలు నీట మునిగా. ఇక నేడు రేపు దక్షిణ కోస్తా సీమలో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. టీసీఎస్ వచ్చేస్తోంది. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీకి లైన్ క్లియర్ అయింది. ఇక లీజుకు డల్లాస్ టెక్నాలజీస్ బిల్డింగ్, ఋషికొండ ఐటీ పార్క్ హిల్ 2 ఆఫీస్ లీజ్ ఒప్పందానికి ప్రభుత్వం పచ్చజెండా, అదనపు స్థలం కేటాయింపుకు కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అన్ని శాఖలు సహకరించాలని ఆదేశం. తొలి దశలో 2,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం అయితే కనిపిస్తోంది. వారిపై దయ చూపొద్దు, చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు. కాంతి రాణా, విశాల్ గున్ని ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి. పిఎస్ఆర్ ఆంజనేయులు సూచనతో అమాయక మహిళను కేసులో ఇరికించారు. విద్యాసాగర్తో కలిసి కుట్రలో పాల్గొన్నారు. పోలీస్ శాఖకు అపకీర్తి తెచ్చారు. జత్వాని కేసులో హైకోర్టులో సిఐడి కౌంటర్లు ఇచ్చింది. మరొక చూస్తే అమరావతిలో 50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం, మరో 20 కోట్లతో ఉద్యోగుల క్వార్టర్లు కేంద్ర మంత్రి పెమ్మసాని వెల్లడించారు. ఇక కేంద్రం నిధులతో కొండవీడు అభివృద్ధికి కూడా కృషి అంటూ ఎంపీ కృష్ణదేవరాయలు చెప్పారు. మరొక న్యూస్ పేపర్ చూస్తే వెలుగు న్యూస్ పేపర్లో చూస్తే మనకి ఇక్కడ మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ మనం చూస్తున్నాం. అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు, సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ఇక 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. లగచర్లలో మంట పెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసింది మీరు కాదా? అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసులో ఇరుక్కోతూ పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. ఇక పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరాకు 20 లక్షలు ఇవ్వడానికైనా కూడా రెడీ. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ, కేసీఆర్ సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. ఇక పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేడుకలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక చూస్తే 3.13 లక్షల మంది రైతులకు 2,747 కోట్లు. పెండింగ్ రుణమాఫీని కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం. అదేవిధంగా రైతు పండుగ వేదికగా చెక్ అందజేసిన సీఎం. మన వాటా మనకు దక్కాల్సిందే. కృష్ణా, గోదావరి నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. కృష్ణాలో 70% వాటా కోసం కొట్లాడండి. ఇక వీసమెత్తు కూడా నష్టం జరగొద్దు. ఏపీ నీళ్ల దోపిడీపై లెక్కలు తీయండి. ట్రిబ్యునల్ సమర్థంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద, కొన్ని గంటల పాటు ఫ్లైట్స్ రాకపోకలు నిలిపివేత. తుఫాను ఫెయిన్జల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వానలు. ఇక స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు. ఏపీలోని పలు జిల్లాల్లో అయితే వర్షాలు ఈ విధంగా ఉన్నాయి.
అమెరికాలో కాల్పులు జరిగాయి. ఖమ్మం జిల్లా యువకుడు మృతి చెందాడు. ఎంబీఏ చదువుతూ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న యువకుడు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక యువకుడి పేరు సాయి తేజ. దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు. ఇక కాల్పుల్లో కూడా సాయి తేజ మరణించినట్లుగా తెలుస్తోంది. దిశ న్యూస్ పేపర్ చూస్తే పాలమూరు అభివృద్ధికి 1,00,000 కోట్లు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇవ్వండి. 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాయి. ఇక మీ అందరి సహకారం అవసరం. మంత్రులంతా కూడా సహకరించాలి. పాలమూరు జిల్లాలోని భూముల్లో పసిడి పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా 70 ఏళ్లుగా అన్యాయానికి గురయ్యాం. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. ఎవరెవరో వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోవాలి. వలసలు ఆగాలి. ఊర్లలోనే వ్యవసాయం జరగాలి అంటూ కూడా రైతు పండుగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మరొక చూస్తే భూ నిర్వాసితులకు ఎకరాకు 20 లక్షలు, కొడంగల్లో పారిశ్రామిక వాడలో 25,000 మందికి ఉద్యోగాలంటూ కూడా సీఎం ప్రకటించారు. ఇక రుణమాఫీ కోసం మరో 2,747.67 కోట్లు అంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఆయన ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో కూడా దానికి సంబంధించి 3,13,897 మంది రైతులకు అయితే లబ్ధి చేకూరినట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మంత్రులంతా కూడా సహకరించాలి. రైతులే ప్రభుత్వ అంబాసిడర్లు. ఒక్కో యువకుడు ఒక్కో రేవంత్ కావాలి. ఇక్కడ చూస్తే లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. గత ప్రభుత్వంలో ఓఆర్ఆర్ అమ్మి రైతు బంధు. ఇక రుణమాఫీపై మోడీ కేసీఆర్ తో చర్చకు సిద్ధం. కాళేశ్వరం లేకున్నా కూడా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే మనం పండించాం. రైతుల ఖాతాల్లో బోనస్ పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు వస్తుంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్ లాంటివన్నీ కూడా కాంగ్రెస్ పేటెంట్లే. నల్లమలలో పులులు తోడలను చూసా. మానవ మృగాల కుట్రలకు భయపడను. మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నెక్స్ట్, రాజకీయాలకు కేటీఆర్ విరామం. తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్టు ట్వీట్. ఇక చూస్తే ఇక్కడ వెల్నెస్ రీట్రీట్ కు వెళ్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్ అవ్వరంటూ సెటర్. ఎక్కడికి వెళ్లారో అధికారికంగా వెల్లడించిన పార్టీ వర్గాలు. ఇక 3న రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని కూడా ప్రచారం. అన్నా కేటీఆర్ ఎక్కడ అంటూ కూడా పార్టీ కేడర్లో చర్చ అయితే జరుగుతోంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రైతు బంధు పెట్టే కుట్ర. 500 రూపాయల బోనసే మేలడడం సరికాదు. యాసంగికి పెట్టుబడి సాయం విడుదల చేయండి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే చెప్తున్నారు. నెక్స్ట్, చెరువుల ఆక్రమణదారుల్లో పొలిటీషియన్స్. అన్ని రాజకీయ పార్టీల నేతల ప్రమేయం. కబ్జాదారులు పేదల కన్నా సంపన్నులే ఎక్కువ మంది ఉన్నారు. నగరంలో చెరువులు 61% కబ్జా. ఏ ఒక్కరిని కూడా వదలవు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వెల్లడించారు. ఇక చూస్తే రైతుపై పులి దాడి చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా మరో ఘటన చోటు చేసుకుంది. చేనులో పనిచేస్తుండగా కూడా పెద్ద పులి అటాక్ చేసింది. బాధితుడు గొడ్డలితో ప్రతిఘటించడంతో పులి వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఇక బాధితుడి ఆసుపత్రిలో అయితే చేర్పించడం జరిగింది. 15 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ఇక పులి కోసం ఆపరేషన్ అయితే ప్రారంభించారు ఫారెస్ట్ అధికారులు. ఇక్కడ చూస్తే 317 జీవో బాధితులకు మోక్షం. స్పాజ్ మెడికల్ మ్యూచువల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్. గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్. వచ్చే నెల 31 లోపు కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు. ఇక మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ నేటి నుంచి అందుబాటులోకి పోర్టల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూశారు కదండి, ఇవి ఇవాల్టి ప్రధాన వార్తాపత్రికలోని మెయిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.